నమస్తే. ప్రస్తుతం నేను మాసప్ ట్యాంక్లో ఉన్నాను. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాను. ఎందుకు వచ్చినాం ఇక్కడ అంటే ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి ఫీజులు అడ్డగోలుగా పెంచడం వల్ల ఏబీవీపీ నాయకులు విద్యార్థులు ఇక్కడ ధర్నా చేయడానికి వస్తున్నారు. ఒక అర్ధగంట రాబోతున్నారు. టీఏఎఫ్ఆర్సి అంటే తెలంగాణ అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీకి వ్యతిరేకంగా అశాస్త్రీయంగా పెంచిన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించాలని ఇక్కడ ధర్నా చేయబోతున్నారు. మీరు చూసుకోవచ్చు, పోలీస్ బందోబస్తు చాలా ఉంది. వాళ్ళు ర్యాలీగా వస్తున్నట్లు కనిపిస్తూ ఉంది, తెలుస్తుంది. ఓవైపు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ తాడ్లు ప్లస్ పోలీసు వాహనాలను వచ్చిన ఎంబడే వాళ్ళని ధర్నా చేసిన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే క్రమంలో వాళ్ళను ఆ డీసీఎం వాహనాల్లో పోలీసు వాహనాలను ఎక్కించుకొని పోయి అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఫీజులు పెంచుతూనే ఉన్నారు. వైపు పెంచుతూనే ఉన్నారు. ఇవి తగ్గించాలే, ఈ కమిటీ ఫీ రెగ్యులారిటీ కమిటీ ఎందుకు పెంచింది అనేది ప్రధానమైన డిమాండ్ వీళ్ళకి. ఎందుకంటే ఆ ఫీజులు పెంచడం వల్ల చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఏ ఎడ్యుకేషన్లో అయినా కొంచెం మధ్యతరగతి సామాన్య చాలామంది పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా భారంగా మారుతుంది. కాబట్టి ఎందుకు పెంచారు అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్న ప్రశ్న. దానికి అనుగుణంగానే టీఏఎఫ్ఆర్సి కమిటీ ఏదైతే ఉందో దానికి అశాస్త్రీయంగా చేసింది. వెంటనే ఫీజులు తగ్గించాలని ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపడుతున్నారు. పోలీసులు అయితే 100 మంది ఉండొచ్చు, ఒక 100 మంది లోపే ఉండొచ్చు పోలీసులు. చూడాలి ఏం జరుగుతుందో. ఓవైపు వారు ర్యాలీగా వస్తున్నారంట. వారు వచ్చిన కూడా ఏమైనా ధర్నా చేసే అవకాశం ఉంటుందా, లోపలికి పోయి ఏమైనా విన్నవించే అవకాశం ఉంటుందా తెలియదులే. కానీ మొత్తం అయితే పోలీసులు రెడీగా ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయడానికి. చూద్దాం, వాళ్ళు ర్యాలీగా వస్తున్నారంట, ఏం జరుగుతుందో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. విద్యార్థులకు విద్యను దూరమే సిగ్గుచెట్టు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే విద్యార్థులకు విద్యను దూరమే సిగ్గుచెట్టు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకి స్కాలర్షిప్ రాక దాదాపు ఇప్పటికీ 5 సంవత్సరాలు కావడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా స్కాలర్షిప్ విడుదల చేయలేకపోయిండు. ఇంకొకటి ఏంటంటే పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఈరోజు విద్యను దూరం చేయడము కుట్రగా పనినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. ఎందుకనంటే దాదాపు ఈ యొక్క ఇంజనీరింగ్ ఫీజులు 35,000 45,000 ఉన్న ఫీజులు ఈరోజు సిబిఐటి కావచ్చు, గురునానక్ కావచ్చు, శ్రీ విద్య కావచ్చు, ఇలాంటి ఎన్నో కళాశాలలకి విచ్చల విడిగా దాదాపు లక్షల ఫీజులు పెంచి విద్యార్థులకి ఇంజనీరింగ్ విద్య, మెడికల్ విద్య, అలాగే ఫార్మసీ విద్య, ఈ డిగ్రీ విద్యని ప్రతి ఒక్క విద్యా వ్యవస్థని భ్రష్టుపరిచే ఈ యొక్క సమస్య ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు స్కాలర్షిప్ల కోసం అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు రేవంత్ రెడ్డిని ఆశ్రయిస్తే అన్ని కాలేజ్ యాజమాన్యాలు సామరస్యంగా బంద్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే అందరిని పిలిచి ఈరోజు విద్యా వ్యవస్థ నడవాలి, ఏమైనా మీకు విద్యా వ్యవస్థ నడవాలని లేదా, మీకు బీటెక్ కాలేజీలు నడుపుతున్నారు, ఒక్కొక్కరి సంగతి చూస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే విద్యా వ్యవస్థలో చైర్మన్ యజమాన్యాలతో డబ్బులు తీసుకొని ముడుపులు చెల్లించుకొని ఈరోజు విద్యా వ్యవస్థని భ్రష్టుపరిచే విధంగా, విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పన్నం పడుతున్నాడు. ఈ యొక్క విద్యా వ్యవస్థని విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు, విద్యాశాఖ మంత్రిని ఆయన దగ్గర పెట్టుకోవడం ఇంకా పెద్ద సిగ్గుచేటు. విద్యా వ్యవస్థను ఆయన దగ్గర పెట్టుకొని విద్యతోటి ఈ యొక్క కళాశాలతోటి ఈరోజు బీటెక్ కాలేజీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, బీ కేటగిరీ సీట్లు అమ్ముకుంటలేరా? చెప్పాలి దీనికి రేవంత్ రెడ్డి సమాధానం. మేనేజ్మెంట్ సీట్లు లక్షలు దోచుకుంటలేరా?
దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఈరోజు ఇష్టానుసారంగా నువ్వు డబ్బులకు ఈరోజు నువ్వు దాదాపు 500,000 సీట్లను నువ్వు నీ సొంత పన్నంగా పెట్టుకొని నువ్వు డొనేషన్ల పేరిట నువ్వు తీసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థని విద్యా యాజమాన్యానికి నువ్వు కుమ్మకు కాస్తున్నావు. ముడుపులు నీ సోనియమ్మకి, నీ రాహుల్ గాంధీ ఢిల్లీ పంపించే యజ్ఞంలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని నువ్వు నాశనం చేసే ప్రక్రియని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఫీజులు పెంచారో ఆ యొక్క ఫీజులని వెంటనే తక్కువ చేసి ఈ యొక్క ఫీజులను రద్దు చేసి పాత ఫీజులతో విద్యార్థులకి విద్యను అందించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు కూడా స్కాలర్షిప్ల పేరిట ఫీజు రియంబర్స్మెంట్ పేరిట విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా విద్యార్థులకి విద్యని హయ్యర్ ఎడ్యుకేషన్ దూరం చేసే ప్రయత్నం చేసిన ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క సర్టిఫికేట్ లేకపోతే మీ కాలేజీలు ఒక్కొక్కటి మీ పతనం పట్టడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ముందలుంటుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫీజులు పెంచినా ఒకవేళ తగ్గించకపోతే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేసినాము. ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర చైర్మన్ గారు మాకు సమాధానం చెప్పాలి, వెంటనే సాయంత్రంలోకి సరిగ్గా లేకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏది ఉందో దానికి గిడంగా ముట్టడిస్తాము. ఈ సెక్రటరేట్ గిడంగా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఆ రోజు విద్యా వ్యవస్థ స్కాలర్షిప్లు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ కోసం కొట్లాడిందో ఏబీవీపీ అదే శ్రీకారం చుట్టి ఈరోజు అందరికీ విద్యనందే విద్య పన్నం పడుతుందని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో నీ సెక్రటరేట్లో ఉన్న చేరు బద్దలు కొట్టి మరి నీ యొక్క గద్దె దించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకారం చుడుతూ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హరిప్రసాద్, ఏబీవీపీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్. నమస్తే, అక్షిత మామిడి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ. ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థుల పొట్టగొట్టుకుంటూ ఈ విధంగా వేయడం అనేది తీవ్ర బాధాకరం. ఎందుకంటే ఈరోజు మన ఊర్లో నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, పట్టణాల నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, మధ్యతరగతి చిన్న స్థాయి నుండి వచ్చే విద్యార్థులు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ స్కాలర్షిప్సే వస్తలేవు. వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినా కూడా 35,000 to 40,000 మాత్రమే వస్తుంది. మిగతాదంటే వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కట్టుకున్న డబ్బులలో కూడా మళ్ళీ పెంచితే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలన్నా ఇయ్యాలా? వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ బ్రతుకులతో ఆడుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు గోకరాజు, గంగరాజు ఉన్నది, సివిఆర్ ఉన్నది, సిబిఐటి ఉన్నది. వాళ్ళు 1,00,000కు పైగా ఫీజులు తీసుకుంటున్నారు, 1,80,000 ఫీజులు తీసుకుంటున్నారు. ఈరోజు ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఈ విద్యార్థుల మీద పేద విద్యార్థుల మీద వాళ్ళు ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెగ్యులేటరీ కమిటీ వాళ్ళు. కానీ వాళ్ళు ఈ స్కాలర్షిప్లు పడతలేవు అనేది కనీసం ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫీజులు పెంచుతున్నారు. మరి వాళ్ళు ఆ ఫీజులే కట్టలేకున్నారు. వాళ్ళు కనీసం స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి పాపం వాళ్ళని కూడా అనే పరిస్థితి లేదు ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రతి కాలేజ్కి కోట్లు రావాల్సి ఉన్నది, వాళ్ళకు వస్తలేదు కాబట్టి వాళ్ళకు లోపల ఏం కుమ్మక్కైరో ఏమో తెలియదు. కానీ ఈరోజు ఏం సర్క్యులేటర్ వచ్చిందంటే ఈరోజు ఫీజులు పెంచాలని వచ్చింది. కానీ సాయంత్రం లోపు ఇట్లా ఈ సర్క్యులేటర్ వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని పవర్ చూపిస్తుంది. ఊరూరులో కంపల్సరీ మళ్ళీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఈ రేవంత్ రెడ్డి ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయి మరీ ప్రశ్నిస్తుందని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడించడానికి వచ్చామన్నా ఈరోజు చైర్మన్ సార్ గారు వచ్చి ఇక్కడికి రావాలి, మాకు చెప్పాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ఈరోజు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు డిగ్రీ అండ్ పీజీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు కూడా సేమ్ ఇట్లానే ఈ ఫీజుల విషయంలోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది. విద్యా మంత్రి లేక ఈ విద్యా వ్యవస్థ ఎట్లయితే భ్రష్టు పట్టిపోతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాతావరణం అనేది మారకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేసి మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు, మేము ఎక్కడికైనా పోతాం. ఎందుకంటే విద్యార్థుల కోసం కొట్లాడే ఒక ఆర్గనైజేషన్ లాగా మేము ఎక్కడికైనా పోవడానికి రెడీ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఏబీవీపీ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయక, అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేదని చెప్పి అధికారంలోకి తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. అట్లాగే ఏదైతే ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందో దీన్ని తగ్గించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఏదైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. ఎంబడే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టము అమల్లోకి తీసుకురావాలి. ధన్యవాదాలు. ఏబీపీ సికింద్రాబాద్ జిల్లా కానుండండి. మనకు తెలంగాణ వస్తే మన బతుకులు మారితే నిధులు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని తుంగలో దొక్కిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే బతుకులు మారుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదు. మనం చూసుకున్నట్లయితే దాదాపు 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 9,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫీజులు అనేది 40,000, 30,000, 40,000 ఉండాల్సిన ఫీజులని ఈరోజు లక్షలుగా తన్నుకునే పరిస్థితి చూస్తున్నాం ప్రైవేట్ కళాశాలలో. ఈ ప్రభుత్వము మొండి వైఖరి నశించాలి. ఇలాంటి ప్రైవేట్ కళాశాలలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం లేకుండా విచ్చలవిడిగా ఫీజులు తన్నుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో కుంభకయ్యి ఈ ప్రభుత్వం కొమ్ము వేస్తుంది ప్రైవేట్ కళాశాలకు. రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుంచుకో, నువ్వు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. స్కాలర్షిప్లు రాక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మారుమూల గ్రామాలకు వచ్చారు. వాళ్ళ బతుకులు మార్చుకోవాలని, స్కాలర్షిప్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఉన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఇలా పైసలు తన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు న్యాయం చేయాలి. ఏదైతే ఫీజులు పెంచే ప్రక్రియ ఉందో ఈవినింగ్ వరకే మేము ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ముట్టడిచ్చినాం. అది వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అయినా సరే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈవినింగ్ వరకే ఇవి వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ భారీ ఎత్తున ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వం గద్దెదించే ప్రయత్నం కూడా చేస్తాం. ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసినటువంటి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి పోలీసులు. విద్యార్థులకు న్యాయం కానీ ఈరోజు ధర్నా నిర్వహిస్తుంటే విద్యార్థులు న్యాయం చేయకుండా విద్యార్థుల వ్యతిరేకత చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నశించాలి. విద్యార్థులు న్యాయం అని చెప్తే విద్యార్థులతో ఏర్పడే తెలంగాణ ఈరోజు విద్యార్థులనే తుంగలోకే పరిస్థితి వచ్చింది. 1,200 మందిని విద్యార్థులని బలికొన్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతా ఉంది. అరెస్ట్ చేస్తా ఉన్నారు వారు పోలీసు వాహనాల్లో. రైట్, విజువల్లో చూడొచ్చు పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో పెంచినటువంటి ఫీజులను ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులు వెంబడే రైట్, తీవ్ర ఉద్రిక్తత, మామూలు ఉద్రిక్తత కాదు. పోలీసు వాహనంలో ఎక్కించారు కానీ వాళ్ళు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు పోలీసులకు ధీటుగా. ఆ యొక్క వాహనం నుంచి కిందికి దూకడానికి నినాదాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్న పరిస్థితి. రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. ఇంజనీరింగ్ కళాశాలలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన
చాలా మంది విద్యార్థులు చదువుతారు. ఇట్లా ఫీజులు పెంచితే వాళ్ళు ఎట్లా చదవాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఏబీవీపీ మహిళా విద్యార్థులను నాయకులను వాళ్ళను ఆ పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళది, అంతే. రైట్, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. వాళ్ళని ఎక్కడికక్కడ వాహనాల్లో పోలీసు వాహనాలను తరలిస్తున్నారు. అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఓ రకంగా ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి ఇక్కడ ఉంది.